అందరికీ నమస్కారం అండి. అండ్ దాసరి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎప్పుడో ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తుంటారు. నేను స్వామివారి 50 డేస్ ఫంక్షన్ దాసరి గారితో కలిసి ఇక్కడ అటెండ్ అయ్యాను. అండ్ దాని తర్వాత నేను కలవలేదు. మళ్ళీ వెరీ థ్యాంక్స్ అండి. దాసరి గారు ఎప్పుడు చెప్తుంటారు, స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ ద స్క్రిప్ట్ అని. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫ్రైడే మార్నింగ్ వరకు కాంబినేషన్స్, పెద్ద సినిమా, చిన్న సినిమా ఇవన్నీ ఉంటాయి. బట్ ఫ్రైడే మార్నింగ్ షోకి మిగిలేదు కథ మాత్రమే. So this film has proved it again, and thanks to Sagar for a wonderful script. And the journey has been a memorable journey, and it was not easy. It was tough, it was hard, and it was enjoying and pretty emotional in the journey. And without the support of my production team, Vijay and Prashanti, and line producer Apparao, and the whole production team, వాళ్ళ సపోర్ట్, ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్ ఫస్ట్, బికాస్ లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే దిస్ ఫిల్మ్ వుడెంట్ హ్యావ్ బీన్ ద సేమ్. అండ్ దెన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం కానీ ద ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద హోల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, అండ్ నవీన్, ఇట్ వాస్ సచ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఎవడే సుబ్రహ్మణ్యం, ఐ డెంట్ వాచ్ ద ఫిల్మ్, బట్ ట్రైలర్స్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్డ్, అండ్ ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. దెన్ మా ఆర్టిస్టులు అండి, ఎవ్రీ వన్, ఫ్రమ్ రాజీవ్, అజయ్, ప్రభాస్, సీను, శ్రీనివాస్ రెడ్డి, జీవి గారు, జీవా గారు, రవివర్మ, ఎవ్రీ వన్. నేను అడగగానే వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ సేమ్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, తనతో ఆల్రెడీ చాలా సినిమాలు చేశాను, అండ్ దిస్ ఇస్ మై 5th ఫిల్మ్ విత్ హిమ్. అండ్ తన సాంగ్స్ ఈ సినిమాకి చాలా కొత్తగా ఉన్నాయి. సో తనకి ఒక మంచి మెమరబుల్ ఆల్బమ్ అవుతుంది అయింది ఇది కెరియర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్, యూ బీన్ బ్రిలియంట్, అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్. మా బిలీఫ్ని దాటి మా సినిమాని ఇంకో స్టేజ్లో పెట్టాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్ విష్ణు, తను హీస్ బీన్, నా స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఎంత ఉందో తనకి ఎంత ఉంది. సో ఫ్రమ్ పానం హీస్ బీన్ దేర్ విత్ మీ. అండ్ ఈ సినిమాని తను నమ్మిన విధంగా, తన నమ్మకం మీద ఈ సినిమా చేశాను నేను. అండ్ హీస్ ప్రూవ్డ్ ఇట్ అగైన్. ఒక మంచి కథ, తను జడ్జ్మెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చాలా తక్కువ థియేటర్స్లో లిమిటెడ్ రిలీజ్ చేసామండి. బికాజ్ ఏంటంటే 30th టైంకి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. బట్ ఏంటంటే 30th దాటితే మళ్ళీ 6th రిలీజ్ చేయమన్నారు చాలామంది. బట్ 6th రిలీజ్ చేస్తే మాకు మళ్ళీ 5 days ఉంటుందని ధైర్యం చేసి రిస్క్ చేసాం. ఎందుకంటే కంటెంట్ మీద నమ్మకం, ఏదో మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కంటెంట్ మీద మాకున్న నమ్మకం. సో కంటెంట్ మళ్ళీ ప్రూవ్ అయింది. కంటెంట్ ఇస్ ద కింగ్. సో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్కి ఫ్రమ్ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ, క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలామంది నాకు మెయిల్ చేశారు, మెసేజ్ చేశారు, ఇలా ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, అక్కడ రిలీజ్ అవ్వలేదు. సో వీ హ్యావ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్, ఇక్కడనే కాదు త్రూ అవుట్ ద వరల్డ్. యూఎస్లో షోస్ పెరిగాయి. వీఆర్ రిలీజింగ్ ఇన్ ఆస్ట్రేలియా, వీఆర్ రిలీజింగ్ కెనడా. అండ్ సో హ్యాపీ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్. 2016 ఇట్ వాస్ టఫ్ జర్నీ నాకు. 17 ఇలా ఖచ్చితంగా ఇంకా మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ మీ ముందరకు తీసుకొస్తాను. So hoping 2017 will be bigger than 2016, and wish you all a happy Sankranti. Thank you so much.